మనము అప్పుడప్పుడు వింటూ ఉంటాము. మా నాన్నగారు కాలం చేశారండి, ధనిష్ట నక్షత్రంలో పోయారు. మా పిన్ని గారు కాలం చేశారండి, ఆవిడేమో శతభిష నక్షత్రంలో పోయారు. మా బాబాయ్ గారు కాలం చేశారండి, ఆయన పూర్వభాద్రలో పోయారు. లేదంటే ఏవండీ మా వాళ్ళు ఎవరో చనిపోయారట, ధనిష్ట పంచకాలు ఇప్పుడు చూడడానికి వెళ్ళకూడదని అంటున్నారు. లేదంటే మా వాళ్ళు ఎవరో ధనిష్ట పంచకాల్లో పోయారండి, శాంతి కార్యక్రమం అడుగుతున్నారు అని చెప్తుంటారు. ఏమిటి ధనిష్ట పంచకం అంటే ఏమిటి అని కానీ ఆలోచన చేస్తే, చంద్రుని యొక్క గతి ఉన్నప్పుడు ధనిష్టలో 3 భాగము, అదేవిధంగా శతభిష, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతిలో 4 భాగాలు ఉన్నప్పుడు ఎవరైనా గతిస్తే ఆ 5 నక్షత్రాలతో కూడినటువంటి నక్షత్ర సముదాయాన్ని పంచకము అని పిలుస్తుంటారు. అంటే ధనిష్ట పంచకము అని పిలుస్తుంటారు. అయితే ఈ 5 నక్షత్రాలలో ఎవరైనా కాలం చేస్తే 5 మార్లు మరలా వారి ఇంట్లో అదే విధమైనటువంటి సమస్య పునరావృతం అవుతుంది అని ఖగోళ శాస్త్రం ప్రకారంగా లేదా జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా చెప్పడం జరిగింది. అందుచేతనే ఎవరైనా ధనిష్ట పంచకాలలో కాలం చేసినా ధనిష్ట పంచకాలలో చూపులకు వెళ్ళాలి అన్న 1కి 100 సార్లు ఆలోచన చేస్తారు. ఎందుచేతనం అంటే మరలా అటువంటి సమస్య తమ ఇంట్లో పునరావృతం అవుతుందేమో అని. ఎందుకంటే ఇది జ్యోతిష్య ప్రకారంగా చాలా నిగూఢమైనటువంటి వ్యవహారం. కాలగమనం 360 డిగ్రీల్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి తమ ఇంట్లో మరలా అటువంటి విధానం పునరావృతం కాకుండా ఉండాలి అని అనుకుంటారు. కాబట్టి ఈ ధనిష్ట పంచకాలలో చూపులకు వెళ్ళాలన్నా, ఎవరైనా కాలం చేసిన తర్వాత అదే ఇంట్లో ఉండాలి అన్నా, లేదా ఎవరైనా కాలం చేసిన తర్వాత అటువంటి విధానాల పునరావృతం కాకుండా ఉండాలి అనైనా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే ఈ ధనిష్ట పంచకాలలో కాలం చేస్తే ఏం చేయాలి అంటే ఉదక శాంతి కార్యక్రమం చేయించుకోమని చెబుతుంటారు. అయితే ఈ ఉదక శాంతిలో ప్రధానంగా గణపతి పూజ చేసుకోవడము, దానితో పాటుగా ఉదక శాంతి మండపారాధన చేసుకోవడము, పూర్ణ కుంభాన్ని పెట్టి వరుణ మంత్రాలను చెబుతూ ఉదక శాంతి కార్యక్రమం చేయించుకోవడము, రుద్ర హోమాన్ని చేయించుకోవడం అనేటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు. ఇది చేయించుకుని ఆ మంత్రజలాన్ని ఇల్లంతా జల్లి, ఆ మంత్రజలం ఏదైతే ఉందో దాన్ని తీర్థంగా స్వీకరించి ఆ హోమ భస్మాన్ని ధరించడం వల్ల ఉదక శాంతి యొక్క సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేసి వరుణుని యొక్క అనుగ్రహం, పుత్ర పౌత్రాభివృద్ధి కావాలి అంటే పశ్చిమ దిగ్భాగంలో ఉన్న వరుణుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి వరుణుని యొక్క అనుగ్రహంతో తమ వంశం వృద్ధి అవ్వాలి అని ప్రార్థన చేయాలి. అలా పూర్తి చేయడము ఉదక శాంతిలో ఒక భాగం. అందుచేతనని ధనిష్ట పంచకాలలో ఈ ఆలోచనలను చేస్తూ చూపులకు వెళ్ళాలి అన్నా, కాలం ఎవరైనా చేసినా ఈ వివరాలని పరిగణలోకి తీసుకుని ఎదరికి వెళుతూ ఉంటారు. అలా చేయడమే శాస్త్ర సమ్మతము అని భావించాలి.